మ్యామ్ బట్టతల అనగానే ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే గుర్తొచ్చేవారు. హ్మ్. సో, ఇప్పుడు అమ్మాయిలకు గూడా బట్టతల అనేది వస్తూ అవును. ఉంది. సో, ఇంతకు ముందంటే కేవలం వంశపారపర్యంగా ఉంటేనే బట్టతల వస్తదని ఒక దీంట్లో ఉండేవారు. హ్మ్. బట్ ఇప్పుడు జెనెటిక్స్‌తో కూడా సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. అవును. ఏంటి మేజర్ రీజన్స్ ఏముండొచ్చు ఈ బట్టతల రావటానికి? మేల్‌లో అయినా, ఫీమేల్‌లో అయినా? సో, మీరన్నట్టు ఇదివరకు మేల్స్‌లోనే ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఫీమేల్‌లో కూడా ఈ ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా అనేది ఎక్కువగా ఉంది. సో, ఎందుకు మెయిన్ రీజన్ అంటే అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్స్ హ్మ్. ప్రెజెంట్ ఉన్న స్ట్రెస్ హ్మ్. ఇదే మెయిన్ రీజన్. ఇంకొకటేంటంటే ఎర్లీ స్టేజెస్‌లో ఇప్పుడు 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటదో వాళ్ళు హ్మ్. తొందరగా దాని గురించి కేర్ తీసుకోకుండా అప్పుడున్న రష్‌కి అంటే హ్మ్. అప్పుడున్న వాళ్ళ స్ట్రెస్ దీనికి తర్వాత అప్పుడున్న వాళ్ళ కండిషన్‌కి ఐ మీన్ అదర్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి కదా! సో, అప్పుడు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇంకా ఎర్లీగా బట్టతల అనేది వస్తుంది. హ్మ్. సో, మేజర్‌గా స్ట్రెస్ అండ్ పొల్యూషన్ తర్వాత మనం తీసుకునే డైట్. ఎవరు ప్రోటీన్ డైట్ ప్రాపర్‌గా తీసుకోవట్లేదు. మనకేది కావాలో అది తీసుకోవట్లేదు. హెయిర్‌కి కావాల్సింది తీసుకోవట్లేదు. సో, దానివల్ల తొందరగా బట్టతల అనేది వస్తుందిప్పుడు.